ఇప్పుడు మనం కొరియన్ చికెన్ బర్గర్ తయారు చేస్తున్నాము. కొరియా డ్రామాస్ ఎంత ఫేమస్, కొరియన్ ఫుడ్ కూడా ఇప్పుడు అంతే ఫేమస్ అవుతుంది. యాక్చువల్గా రెగ్యులర్గా మనం చేసే బర్గర్స్ కన్నా ఇప్పుడు ఈజీగా చాలా టేస్టీగా ఉండే బర్గర్స్ నేను చేసి చూపిస్తాను. దానికోసం కావాల్సింది మనకి బోన్లెస్ చికెన్ కావాలి. నేను తీసుకుని థై పీస్ తీసుకున్నాను. అలాగే మైదా, మిక్స్డ్ డ్రై హర్బ్స్, కారం, అరోమాటిక్ పౌడర్, సోయా సాస్, జింజర్ పౌడర్, ఆనియన్ పౌడర్, టమాటో కెచప్, వెల్లుల్లి, ఆయిస్టర్ సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ పేస్ట్, షుగర్, ఇంకా మనకి ఐస్బర్గ్ లెట్యూస్తో పాటు బర్గర్ బన్స్ కావాలి. సో ఫస్ట్ చికెన్లో కాస్త ఉప్పు వేసుకుంటున్నాం. అలాగే ఇందులో కారం, సింపుల్ మ్యారినేషన్, ఇంకా మిక్స్డ్ డ్రై హర్బ్స్ ఇవి వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంచి చికెన్కి పట్టించాలి. ఎప్పుడైనా మనం స్టార్టర్స్ చేసినా ఇలా ఫ్రైడ్ చికెన్ చేసినా సరే చికెన్ థై పీస్ బాగుంటుంది. చాలామంది బ్రెస్ట్ పీస్ బాగుంటుంది అనుకుంటారు, కానీ టేస్ట్ వైజ్ అయితే థై పీస్ బాగుంటుంది. అండ్ ప్రోటీన్ వైజ్ తీసుకుంటే కనుక బ్రెస్ట్ పీస్ బాగుంటుంది అన్నమాట. చికెన్కి మ్యారినేట్ చేసాం కదా, ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఇలా ఫస్ట్ పిండిలో కోట్ చేసేసుకోవాలి. పక్కన పెట్టేయండి. ఫస్ట్ డ్రై కోటింగ్. మనం ఫ్రైడ్ చికెన్ చేస్తున్నాము ఇప్పుడు లిటరల్లీ. అబ్బా, ఫ్రైడ్ చికెన్ అంటే గుర్తొచ్చింది. నేను మొన్న అంటే యూరప్ ట్రిప్ వెళ్ళాను కదండి, చాలామందికి ఐడియా ఉంటుంది. నేను డిస్నీ ల్యాండ్కి వెళ్ళాను. డిస్నీ ల్యాండ్లో అట్రాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత సో డిస్నీ విలేజ్ చూద్దాము అని వెళ్తూ ఉంటే చాలా ఆకలేసింది మధ్యలో. అప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ ఆర్డర్ చేసామన్నమాట. చికెన్ బర్గర్ ఆర్డర్ చేస్తే అసలు ఇట్లనే ఫ్రైడ్ చికెన్ పెట్టి మధ్యలో అండ్ అన్ని లీఫీ వెజిటేబుల్తో ఒక సలాడ్ చేసి ఇచ్చాడండి. అండ్ అది కూడా వెజ్జెస్ ఇచ్చాడు. పొటాటో వెజ్జెస్ కంపల్సరీగా మనకి బర్గర్తో పాటు సర్వ్ చేస్తారు కదా, ఆ పొటాటో వెజ్జెస్ కూడా డిఫరెంట్ షేప్లో కట్ చేసి మంచి క్రిస్పీగా ఫ్రై చేసి ఇచ్చాడు. పక్కన ఒక బర్గర్ సాస్ చాలా డిఫరెంట్గా ఉంది. అసలు నేను మొత్తం బర్గర్ తింటున్నంతసేపు ఏం కలిపాడు, ఈ ఫ్లేవర్స్ ఏంటి అని ఆలోచించాను, కానీ తట్టలేదు. యాక్చువల్లీ బర్గర్ సాస్ అంటే మనం ఈజీగా ఏం చేసుకుంటాం, మయోనైస్ ఇంకా టమాటో కెచప్ రెండు కలిపేసి బర్గర్ సాస్ లాగా తింటాం కదా. అక్కడ డిఫరెంట్ అండి, చాలా చాలా బాగుంది. అండ్ నా లైఫ్ మొత్తంలో నేను తిన్న ద బెస్ట్ బర్గర్ అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. ఆ బర్గర్ అనగానే నాకు అదే గుర్తొస్తుంది. అంతకుముందు బర్గర్ మీద ఉన్న నా ఒపీనియన్ వేరే, ఆ బర్గర్ తిన్న తర్వాత నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఇట్లా కోట్ చేసేసాం కదా, నెక్స్ట్ ఇందులో మనం వాటర్ వేసుకుందాం. యాక్చువల్గా మీ దగ్గర మటుకి చిల్డ్ వాటర్ ఉంటే ఆ వాటర్ తీసుకోండి. రూమ్ టెంపరేచర్ కన్నా కొంచెం చల్లగా ఉన్న వాటర్ అయితే ఎప్పుడైనా ఫ్రైడ్ చికెన్ చేసుకోవడానికి మనం డిప్ చేసి డబల్ కోట్ చేయడానికి కొంచెం చల్ల నీళ్ళు అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇదిగోండి, చికెన్ని వాటర్లో ఇలా ముంచేసి వెంటనే ఎప్పుడు ఒక వెట్ హ్యాండ్ ఒక డ్రై హ్యాండ్ ఉండాలన్నమాట. ప్రెస్ చేసి ఇలా లూజ్ చేస్తే మనకు ఆ ఫ్లేక్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు వెట్ హ్యాండ్ ఇచ్చేసి వెంటనే చల్ల నీళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఫ్లేక్స్ వస్తాయండి. ఇప్పుడు డ్రై హ్యాండ్తో ఇలా ప్రెస్. ఇప్పుడు దీన్ని మనం డీప్ ఫ్రై చేయాలి. ఆయిల్ పెట్టేస్తాను, నూనె పెట్టేశాను. మనం కోట్ చేసుకున్న చికెన్ ఇక్కడ ఉంది. అయితే ఎప్పుడైనా ఫ్రైడ్ చికెన్ చేయాలి అంటే నూనె మటుకి వేడిగా ఉండాలి. డీప్ ఫ్రైస్కి ఎప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ చాలా చాలా బాగుంటుంది. ఆయిల్ అబ్జర్వేషన్ చాలా తక్కువ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్లోగా మెల్లిగా చికెన్ని ఇలా వదలాలి. ఇంకొకటి కూడా ఇప్పుడే వేసేసాం అనుకోండి ఆయిల్ చల్లగా అయిపోతుంది, అందుకని ఇప్పుడే వేయట్లేదు. ఒకటి మంచి క్రిస్పీగా అయిన తర్వాత ఇంకొకటి. అదే ఇంట్లో చేస్తున్నాం అనుకోండి, 10 మంది ఉన్నారు, ఏమైంది వేసేద్దాం అనుకుంటాం. అదే రెస్టారెంట్కి వెళ్తే 100 మంది గెస్ట్లు ఉన్నా 100 మంది క్లయింట్స్ ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు స్పెషల్గానే ట్రీట్ చేయాలి. ఇప్పుడు 90 మెంబర్స్కి కరెక్ట్గా ఇచ్చి ఒక్క ఇద్దరికి కరెక్ట్గా ఇవ్వలేదు అనుకోండి, వీటికి అసలు చేయడమే రాదు, ఈ హోటల్ కరెక్టే కాదు, ఈ రెస్టారెంట్కి రావద్దు అని చెప్పేసి మనం రివ్యూ ఇచ్చేస్తాం. అందుకే కొంచెం టైం పట్టినా కూడా మంచి రెస్టారెంట్కి వెళ్ళి వెయిట్ చేసి మంచి ఫుడ్ని ఎంజాయ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చిన్న మనం చేస్తే కనుక ఫుడ్ ఎప్పుడు చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా మన వాళ్ళే కదా అడ్జస్ట్ అయిపోతారు అన్నట్టుగా కాకుండా మన వాళ్ళకి ఇంకా స్పెషల్గా ఇద్దాము అని ఆలోచిస్తే మటుకి మనం సర్వ్ చేసే ఫుడ్ని మన వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా, దీన్ని తీసి పక్కన పెడుతున్నా. చికెన్ మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వలేదు.
60% కుక్ అయింది. ఇప్పుడు సెకండ్ వేస్తున్నాం. మనం డబల్ ఫ్రైయింగ్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా క్రిస్పీగా రావాలి అంటే డబల్ ఫ్రై చేయాలి. డబల్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఒక 50 to 60% కుక్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ మళ్ళీ సూపర్ హాట్ అవ్వాలి. అలాగే ఏదైతే మనం ఫ్రై చేసామో అది మటుకి చల్లగా అవ్వాలి. ఇది వేడిగా ఉండి మళ్ళీ ఆయిల్ చల్లగా ఉందనుకోండి, మొత్తం ఆయిల్ అంతా లాగేస్తుంది అండ్ క్రిస్పీగా కూడా అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ది కూడా ఆల్మోస్ట్ ఒక 50-60% ఉడికిన తర్వాత రెండింటిని వేసి మొత్తం సూపర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. సో సెకండ్ది కూడా కొంచెం కుక్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మళ్ళీ ఆయిల్ని బాగా వేడి చేయాలి. ఈ లోపల చికెన్ ఎలాగో చల్లగా అయిపోతుంది కదా, అప్పుడు అందులో వేసిన తర్వాత అప్పుడు పెద్ద మంటలో కుక్ చేయకూడదు. కొంచెం చిన్న మంటలో నిదానంగా ఎక్కువసేపు ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు క్రిస్పీగా అవుతుంది. సో ఇప్పుడు నూనె మంచిగా వేడైంది కదా, దీన్ని నూనెలో వేయాలి. చిన్న మంట మీదకి షిఫ్ట్ చేద్దాం. ఈ ప్యాన్లో చూడండి, లైట్ సోయా సాస్, ఆయిస్టర్ సాస్, అలాగే కాస్త హనీ, జింజర్ పౌడర్, ఆనియన్ పౌడర్. ఇందులో ఆనియన్ని మనం కలిపితే పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ రావడానికి ఆనియన్ పౌడర్ వాడుతున్నాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్, టమాటో కెచప్, షుగర్, వెనిగర్, ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మధ్య మధ్యలో చికెన్ని కొంచెం తిప్పితే రెండు వైపులా క్రిస్పీ అవుతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసేయండి. అన్ని పౌడర్స్ కలిపేసాం కదా, పొయ్యి మీద పెట్టేద్దాం ప్యాన్ని. ఈ సాసెస్ అన్నీ ఒకసారి మంచి కుక్ చేయాలి. ఇక్కడ సాస్ రెడీ అవుతుంది, అక్కడ చికెన్ ఫ్రై అవుతుంది. సాస్ కుక్ అవ్వడానికి ఒక్క 5 minutes పడుతుంది. సాస్ మంచి కుక్ అయింది, అలాగే చికెన్ కూడా ఫ్రై అయింది. ఫస్ట్ చికెన్ని మనం బయటికి తీసేసుకుందాం. ఎప్పుడైనా సరే ఆయిల్లో ఏదైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం వేసిన వంట ఏదైతే ఉందో, ఏదైతే ఫ్రై చేస్తున్నామో దాన్ని ఫస్ట్ బయటికి తీసిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేయాలి. చాలామంది స్టవ్ ఆఫ్ చేసి నూనె వేడిగా ఉంది కదా అని చెప్పేసి అలా కాసేపు ఉంచి తీస్తారు. ఆ టైంలో ఆయిల్ అంతా లాగేస్తుంది అనమాట. చూడండి, ఇలా మంచి క్రిస్పీగా అవ్వాలి చికెన్. ఇక్కడ సాస్ రెడీగా ఉంది. అసలు ఈ సాస్ ఎంత యమ్ ఉంటుందంటే సూపర్ ఉంటుంది. డైరెక్ట్ ఆ ఫ్రైడ్ చికెన్ని ఇందులో ముంచుకొని తింటే వేరే లెవెల్. అసలు బర్గర్ బన్ని మధ్యలో కట్ చేద్దాం. మీకు కావాలి అంటే 2 చికెన్ పీసెస్ ఒక దాంట్లోనే పెట్టుకోవచ్చు, లేదా దేనికి అది సపరేట్గా చేయొచ్చు. ఎప్పుడైతే మనం సర్వ్ చేస్తున్నామో ఇంకా సో ఇప్పుడు లెట్యూస్ని బన్ పైన పెట్టాను, ఇంకొక దాన్ని కూడా పెడదాం. ఫ్రై చేసుకున్న చికెన్ సాస్లో వేస్తున్నాను. సాస్ మంచిగా చికెన్కి పట్టించాలి. ఇంకా వేరే ఏం సాసెస్ అవసరం లేదు. మనం లెట్యూస్ పెట్టుకున్నాం కదా, వీటిపైన చికెన్ పీసెస్. లెట్యూస్ పెట్టండి ఇట్లా, పైనుండి క్లోజ్. ఒకసారి గట్టిగా ప్రెస్ చేసుకొని తినాలంతే.
కొరియన్ చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. ఒక్కసారి తిన్నారంటే ఐ బెట్ యూ అస్సలు వదిలిపెట్టరు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరే ఇంట్లో ట్రై చేస్తారు. కొరియన్ చికెన్ బర్గర్ తయారీ విధానం: ముందుగా బోన్లెస్ చికెన్ ని తీసుకొని కాస్త ఉప్పు, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్ వేసి మ్యారినేట్ చేసుకొని మైదా పిండిలో ఒకసారి ముంచి వాటర్ లో డిప్ చేసి మళ్ళీ మైదా పిండితో కోట్ చేసుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచి వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని సోయా సాస్, ఆయిస్టర్ సాస్, హనీ, జింజర్ పౌడర్, ఆనియన్ పౌడర్, వెల్లుల్లి, అరోమాటిక్ పౌడర్, టమాటో కెచప్, షుగర్, వెనిగర్, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా వాటర్ కూడా పోసి బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ని పొయ్యి మీద పెట్టి ఒక ఉడుకు వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత పక్కకి దించుకొని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న క్రిస్పీ చికెన్ ని మధ్యలోకి కట్ చేసుకొని తయారు చేసి పెట్టుకున్న సాస్ లో మంచిగా డిప్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బర్గర్ బన్ లో లెట్యూస్ పెట్టి దానిపైన తయారు చేసుకున్న చికెన్ ని పెట్టి మళ్ళీ లెట్యూస్ పెట్టి బర్గర్ బన్ తో క్లోజ్ చేస్తే కొరియన్ చికెన్ బర్గర్ రెడీ అవుతుంది.